దేవుని మాటలు ఆలకించండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 11 verse 1 మొదటి నుంచి 3 వచనాలు చదువుదాం. అతడు వేష కుమారుడు గిలాదు యోక్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోక్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు కనుక మా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని యోక్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోపు దేశమున నివసించగా అల్లరి జనము యోక్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి మానవుని జీవితంలో కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. చెప్పండి. ప్రతి మానవుని జీవితంలో కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒక మానవుణ్ణి పడగొట్టాలంటే వాని బలం కంటే వాని బలహీనత ఏంటో మనుషులు కనిపెడతారు. వాని బలహీనత మీద వారు కొడతారు. బలహీనత మీద కొట్టినప్పుడు ఎంత బలాఢ్యుడైనా పడిపోతాడు. వాని బలహీనత మీద కొట్టినప్పుడు ఎంత బలాఢ్యుడైనా పడిపోతాడు. నేను అడుగుతున్నాను ఈ ఉదయము, నీ బలహీనత ఏంటి? ఏ విషయంలో నిన్ను నీవు కంట్రోల్ చేసుకొని స్థితి ఏమిటి? ఎంత కంట్రోల్ చేసుకున్నామన్నా కంట్రోల్ చేసుకోలేని స్థితి, బలహీనత ఏంటి? ఇదిగో నీ బలహీనత ఏంటో అపవాదికి తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే కొంతమంది బలహీనతలు తిండి వారి బలహీనత. తిండి వారి బలహీనత. తిండి కోసం ఏమైనా చేస్తుంటారు వాళ్ళు. హలో, భోజనం కొరకు చెప్పాలి ఏమైనా చేస్తారు. ఏశావు భోజనం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వము గొప్పదా, భోజనం గొప్పదా అని మనం ఆలోచన చేస్తే ఏది గొప్పదండి? చెప్పాలి. జ్యేష్ఠత్వమే గొప్పది కదా. కానీ ఏశావు దగ్గరికి వచ్చేవరకల్లా ఏశావుకు భోజనమే ఎక్కువైపోయింది. ఏశావు బలహీనత ఏమిటి? భోజనం. యాకోబుకు తెలుసు ఏశావు భోజనము చక్కటి రుచి కలిగిన వంటకము చేస్తే ఏశావు పడిపోతాడు. అందుకే ఏశావుకు యాకోబు చక్కటి వంటకము, కలగూర వంటకం వండి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఈ ఉదయకాలము నీ బలమేమిటి? నీ బలహీనత ఏమిటి? అది మానవుల్లో రెండూ ఉంటాయి. బలం ఉంటుంది, బలహీనత కూడా ఉంటుంది. నేనంటాను, నీ బలం ఏదైనా, నీ బలహీనత ఏదైనా దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి నీకు దేవుని కృప తోడై ఉంటే నీ బలహీనతను దేవుడు బలముగా మార్చగలిగిన శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కృప నీకు తోడుగా ఉంటే, దేవుని కృప నీకు తోడుగా ఉంటే నీ బలహీనత ఇక బలహీనత కాదు. స్తోత్రం చెప్పండి. మన జీవితంలో మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ ఏవో కొన్ని వైఫల్యాలు మనము చూచాం. ఇంత కొరకు మన తాత ముత్తాతల కాలం నుంచి ఏవో కొన్ని చెడు జరుగుతూనే వస్తుంది ఇప్పటి వరకు కూడా. కుటుంబాల ఏదో ఒకటి మనల్ని ఏలుతూ వస్తూ ఉంది.
అయితే ప్రభు సన్నిధిలోనికి వచ్చిన నీ ద్వారా ప్రతి శాపము కొట్టివేయబడును గాక. ఆమేన్ పలకండి. తరతరాల నుండి వస్తున్న శాపము, కుటుంబాలను వెంటాడుతున్నటువంటి పాప దోషము, ఇదిగో ఈరోజు దైవ సన్నిధిలో నిలబడి నీ రెండు చేతులు ఆకాశంపై పెట్టి ఆయన సన్నిధిలో నిలబడి అర్జిస్తూ ఉన్నప్పుడు నీ శాపమును నా ప్రభు కొట్టివేయునుగాక. ఆమేన్. ఇక నీ నుంచి నీ పిల్లలకి అది పాకదు. నీ తర్వాత తరములు దీవెనకరముగా మార్చబడుతునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 3 మాటలు చెప్తాను, 3 మాటలు చెప్తాను, వినండి. ఇక్కడ యొప్త అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అందరూ అనండి గట్టిగా అన్నారు. యొప్త అనగా అర్థం ఏమిటంటే విడుదల, విడిపించేవాడు అని అర్థం. ఏమర్థం అండి? చెప్పాలి. విడిపించేవాడు అని అర్థం యొప్త. ఈ యొప్త ఒక న్యాయాధిపతి. బైబిల్లో ప్రవక్తల కంటే ముందు, రాజుల కంటే ముందు దేవుడు న్యాయాధిపతులను లేపాడు. ప్రజలకు తీర్పు తీర్చడానికి, ప్రజలను దైవికమైనటువంటి క్రమశిక్షణలో నడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులను లేపాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు తెలిసిన న్యాయాధిపతి పేరు చెప్పండి. ఒక్కటి మా సంసోన్. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పరా? స్త్రీలు చెప్పండి. స్తోత్రం. అవకాశం వేయాలి దేవునికి. స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతులలో కూడా ఒక స్త్రీని దేవుడు లేపుకున్నాడు. ఆమె పేరు దెబోరా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటికి బయటగా చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారో వచ్చే ఆదివారం నాడు మీరు చదివి నాకు చెప్పాలి, వాళ్ళ పేర్లతో సహా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన పేరు యొప్త. చరిత్ర మనం చూస్తే నా వైపు చూడండి. గిలాము అనే ఒకడు ఉన్నాడు. అతనట వేశ్య దగ్గరికి వెళ్ళాడట. ఆ వేశ్యకు పుట్టినవాడు యొప్త. ఎవరికి పుట్టాడు యొప్త? చెప్పాలి. వేశ్యకు పుట్టినవాడు యొప్త. పెళ్లి భార్యకు పుట్టినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఆ పెళ్లి భార్యకు పుట్టిన పిల్లలు పెద్దవారు అయినప్పుడట వాళ్ళ తండ్రి చనిపోయేంత వరకు యొప్త అక్కడే ఉన్నాడు, ఆ ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి చనిపోయిన వెంటనే ఈ పెళ్లి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే యొప్తాను బయటికి పంపించారు. నీ పుట్టుక మంచిది కాదు, నీ జన్మ మంచిది కాదు, నీది అక్రమమైన సంతానం, నీది అక్రమమైనటువంటి పుట్టుక, మేము సక్రమంగా పుట్టిన వారిని, మాతో నీకు పాలు లే. మేము సక్రమంగా పుట్టిన వాడిని, నువ్వు అక్రమంగా పుట్టిన వాడివి, నీ తల్లి మంచిది కాదు, నీ జన్మ మంచిది కాదు, కాబట్టి నువ్వు ఈ కుటుంబంలో ఉండడానికి వీలు లే అని అతని బయటికి పంపించి. నేను అడుగుతున్నాను, యొప్త ఏమైనా తప్పు చేశాడా? చెప్పాలి. యొప్త చేయలేదు కదా, యొప్త తండ్రి చేశాడు కదా, ఇలా చేశాడు కదా. అయితే
మనుషులందరూ కూడా యెఫ్తాను తిరస్కరించారు. చెప్పండి అందరూ కూడా, మనుషులందరూ కూడా యెఫ్తాను తిరస్కరించారు. కానీ దేవుడు యెఫ్తా గురించి రాస్తున్నాడు, యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు స్తోత్రం చెప్పండి. యెఫ్తా యొక్క బలహీనత ఏంటంటే జన్మ. యెఫ్తా యొక్క జన్మ మంచిది కాదు, కానీ బాహ్యంగా చూస్తే బలాఢ్యుడు. ఎవడు కూడా యెఫ్తాతో పోరాటం చేయలేడు, ఎవడు కూడా యెఫ్తా ఎదుట నిలబడలేడు. యెఫ్తా బలము ముందు ఎవడు కూడా నిలబడి పోరాటం చేసేటువంటి సత్తా లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతని జన్మ మీద మాట్లాడి అతన్ని బలహీనపరుస్తున్నారు. నువ్వు పైకి ఎంత బలాఢ్యంగా ఉంటే ఏం లాభము, ఎంత బలమైన వ్యక్తివైతే ఏం లాభము, ఎంత శక్తి ఉంటే ఏం లాభము, నీ జన్మ సరి అయినది కాదు. హలో, ఈరోజు విచ్చలవిడితనానికి ఎగబడి చిన్న పిల్లలు అబార్షన్లు చేసుకుంటున్నారు. బైబుల్ అబార్షన్లకు వ్యతిరేకము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పసికందులను చంపేదానికి దేవుడు వ్యతిరేకి. కాని మార్గములో వెళుతూ ఎంతో మంది చిన్న పిల్లలను పురిట్లోనే చంపేసేటువంటి తల్లులు ఉన్నారు. కారణం ఏంటి? వారు కన్న విధానం మంచిది కాదు. ఈరోజు చెత్త కుప్పల మీద మోరీలో పడేస్తున్నారు. మొన్న నర్సాపూర్ అడవిలో పడేస్తారట. 3 నెలల బాబు. దీనికి కారణం ఎవరు? పిల్లలేమైనా తప్పు చేశారా? చేయాలి. చెప్పండి. కాదు. తల్లిదండ్రులు వారు శరీర సుఖము కొరకు, పడక సుఖము కొరకు తప్పు చేసి పిల్లలను కని పడేస్తున్నారు, అనాథులు చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని వారుగా, ఒక ప్రఖ్యాతి లేని చెడు నామాన్ని వారికి ఇచ్చి సమాజంలోని పంపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బయటికి తిరుగుతుంటే వాడి తండ్రి ఎవరో వారికి తెలియదు, వాడి తల్లి ఎవరో వారికి తెలియదు, ఎవరికి పుట్టారో వారికి తెలియదు. వారి జీవితాంతము ఆ యొక్క నిందను వారి నెత్తి మీద మోస్తూ వెళ్ళాలి. కారణం ఎవడు? బైబిల్ దానికి వ్యతిరేకము. వాక్యం ఉంది కదా, వివాహము చెప్పాలందరూ కూడా, వివాహము అన్ని విషయములలో కాదు, ఘనమైనదిగా ఉండవలెను. సగమే కట్ చేసి పెడుతున్న వాక్యం అది కాదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని పెడుతున్నారు. కాదు. వాక్యం ఏం చెప్తుంది? ఘనమైనదిగా ఉండవలెను. అది ఉండాలంటే మనం ఉంచాలి. స్తోత్రం చెప్పండి. యెఫ్తా యొక్క జన్మ కూడా అలాంటిదే. అని కనుమని చెప్పాడా యెఫ్తా? చెప్పలేదు. ఇలాంటి ఒక అక్రమమైనటువంటి మార్గము గుండా నన్ను కనండి అని యెఫ్తా చెప్పాడా? చెప్పలేదు. గిలాదు చేసిన పాపము యెఫ్తా తల మీదకి వచ్చింది. పైకి చూస్తే బలాఢ్యుడే, పైకి చూస్తే శక్తిమంతుడే. యెఫ్తా ముందు ఎవడు నిలబడలేడు. అంతమంది అన్నదమ్ములున్నా యెఫ్తా ఒక్కడి ముందు నిలబడలేకపోతున్నారు. అందుకే యెఫ్తా యొక్క బలహీనత మీద కొడుతున్నారు. ఎదురుగా వెళ్ళి పోరాటం చేయలేరు కదా. ఎదురుగా వెళ్ళి పోరాటం చేయకుండా తొట్టి మార్గమున వెళ్ళి ఏం చేస్తున్నారంటే యెఫ్తాను బలహీనపరుస్తున్నారు. మనుషులు తిరస్కరించిన యెఫ్తాను ఇదిగో
దేవుడు హక్కులు చేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా దేవునికి. తన జన్మ సరైంది కాకపోయినా పుట్టిన కుటుంబంలో దేవుని కృపను పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పెరిగిన కుటుంబంలో దేవుని కృపను పొందుకొని దేవుని హృదయానికి యొక్క తన మనస్సునిచ్చి ఉన్నాడు. బయటికి గెంటేస్తే వేరే ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నాడు. నా వైపు చూడండి. స్తోత్రం చెప్పండి కానీ అర్థమవుతుంది. చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అన్నదమ్ములు ఏం చేస్తారు? బయటికి వెళ్ళగొడితే వేరే దగ్గరికి వెళ్ళి టోబు అనే ప్రాంతంలో బ్రతుకుతున్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. గిలాదు అనగా రాతి నేల. చెప్పండి అందరూ కూడా, అందరూ చెప్పాలి. రాతి నేల గిలాదు అంటే. అక్కడ ఉన్న మనుషులు కూడా అలాగే ఉన్నారు, బండల్లాగా ఉన్నారు. మానవత్వం లేదు, కరుణ లేదు, జాలి లేదు. అయితే యొప్తా వెళ్ళినటువంటి ప్రాంతము టోబు అని అందరూ కూడా. టోబు అనగా మంచి నేల. ఏ నేల? మంచి నేల. నా వైపు చూడండి. నేల మంచిదే కానీ మనుషులు మంచివారు కాదు. అక్కడ నేల మంచిదే కానీ మనుషులు అల్లరి మూకులంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అల్లరి మూకులంటే పని పాట లేనివారు, ఉద్యోగం సద్యోగం లేనివారు, తిని తాగుతూ తిరుగుతూ సులాయిగా బ్రతికేవారు అక్కడ చాలా మంది ఉన్నారు. యొప్తా అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ యొప్తా చుట్టూ వచ్చేసారు. కారణం ఏమిటో తెలుసా? నా వైపు చూడండి. అక్కడ ఉన్న చెడిపోయిన వాళ్ళందరిలో యొప్తా ఒక్కడే బలాఢ్యుడిగా నిలబడ్డాడు. ఎవరికైనా ఏమైనా సమస్య వచ్చిందా యొప్తా దాన్ని తీర్చడానికి ముందుకెళ్తున్నాడు. వాళ్ళు అల్లరి జనమే, త్రాగుబోతులే, తిరుగుబోతులే, కానీ యొప్తా వారి మధ్యలో ఉండి వారికి సహాయం చేసుకుంటే వాళ్ళందరూ కూడా యొప్తాకు స్నేహితులైపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యొప్తాకు స్నేహితులు అవడమే కాదు, యొప్తా వారిని యోధులుగా చేసుకున్నాడు. ఎందుకు పనికిరాని వారిగా ఉన్నవారు, ఎందుకు పనికిరాని అల్లరి మూకగా ఉన్నవారిని యొప్తా యోధులుగా, యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సామెత ఉంది, 6 నెలలు ఎవరితోనైనా మనం సహవాసం చేస్తే చెప్పాలి వాళ్ళు వీరైతారట, వీరు వారైతారట. అయ్యారా మీరు? హలో. చాలామంది అంటారు అసలు మా కొడుకు మంచోడే కానీ వాడి స్నేహితులు మంచోళ్ళు కాదు, అందుకే అట్లా ఉన్నాడు. మా కూతురు మంచిదే కానీ ఆమెతో ఉన్నోళ్ళు మంచోళ్ళు కాదు, అందుకే అట్లా ఉంది. ఇంటికాడు ఎంత నిష్ఠ, ఎంత భక్తి, బయటికి పోగానే బురదేసుకొని వస్తుంది, వస్తాడు. ఆమె మీరు కాదులే అట్లా సీరియస్ చూడకూడదు. బయట ప్రపంచం గురించి చెప్తున్నాను నేను. యేసు రక్తం చే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. యొప్తా స్నేహితులు ఎలా ఉన్నారు? మంచి వాళ్ళ? చెప్పాలి మంచి వాళ్ళ కాదండి. అల్లరి మూకట. అల్లరి మూక ఏం చేస్తారు? దారుణ బయటోడిని ఉట్టిగానే కూర్చొని వాడిని గేడు చేస్తూ ఉంటాడు. హలో. ఎవడైనా వేరే వ్యక్తి గురించి కమెంట్ చేసుకున్నట్టే వాడు అపహాసకుడు అంటే అపహాసకుడు. వాడి దగ్గర నువ్వు ఎప్పుడు కూర్చోవద్దు. స్తోత్రం చెప్పండి. వేరే వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు వాడు అపహాసకుడు, వాడి దగ్గర నువ్వు కూర్చోవద్దు. దేవుడి వాక్యం చెప్తాడు. ఈ అల్లరి కుక్క చేసే పని అదే. దారిని పోయే వాళ్ళందరినీ కూడా బూతు మాటలు మాట్లాడము, గేలు చేయడము. ఈరోజు చూడండి, దైవ గ్రంథం పట్టుకొని వస్తుంటే రోడ్ల మీద కూర్చొని దైవ గ్రంథం పట్టుకొచ్చిన వారిని అనేకమైన బూతులు తిట్టేటువంటి అల్లరి మూకలు లేపబడ్డాయి.
అవునా కాదా? పని పాట లేదానికి, పని పాట లేదు. ఉద్యోగం చేసుకునే వాడు టైంకి ఉద్యోగంకి వెళ్ళి వాడు ఉద్యోగం చేసుకొని సాయంత్రం ఇంటికొచ్చి సపరేట్గా మలుచుకొని అంటాడు. ఏం పని లేనుడు ఏం చేస్తాడు? ఊరి మీద పడతాడు. అల్లరి మూకండి. అలాంటి అల్లరి మూకల మధ్యలో యొప్తా వెళ్ళాడట. యొప్తా వెళ్ళినప్పుడు వారి స్థితిగతులు మార్చబడ్డాయి, వారి ఆలోచన విధానం మార్చబడింది. కారణం ఏమిటంటే యొప్తా ఎక్కడ ఉన్నా అతని హృదయం దేవుని అంటుకొని ఉన్నది. గట్టిగా మనం మందిరంలో ఉన్నప్పుడే అంటుకొని ఉంటుంది మన హృదయం. కాలేజీకి వెళ్ళినప్పుడు దేవుని మనస్సు మనకు ఉండదు. బంధువుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు దేవుని మనస్సు మనకు ఉండదు. స్నేహితుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు దేవుని మనస్సు మనకు ఉండదు. ఇక్కడ ఉన్నప్పుడు దేవుని మాటలు, దేవుని పాటలు వెంటనే మన మాట మారిపోతుంది, మన స్లాంగ్ మారిపోతుంది, మనం మాట్లాడే విధానం అన్నిటికంటే ఈ విధంగా మనం మాట్లాడతాం. కారణము దేవుని నీ మనస్సు అంటుకుంది. చెప్తా అలాంటి వాడు కాదు. తిరస్కారం వచ్చినా, బయటికి గట్టి వేసినా దేవునితో అంటు పట్టబడి ఉన్నారు. అన్యుల మధ్యలోనికి వెళ్ళినా, అల్లరి మూక మధ్యలోనికి వెళ్ళినా తన భక్తిని కాపాడుకున్నాడు. వారు ఎంతగా నాకు తెలిసి ఆయన బలహీనపరచవచ్చు కానీ ఇదిగో యొప్తా యొక్క జీవితం అల్లరి మూకని మార్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అల్లరి మూకను మార్చింది, అపహాసకులను మార్చింది, త్రాగుబోతుల్ని మార్చింది, తిరుగుబోతుల్ని మార్చింది. పనికి రాని వ్యక్తులుగా ఉన్నవారు ఇప్పుడు ఇదిగో యుద్ధము చేయడానికి యోగులుగా యొప్తా పక్షముల వారిలో పడతారు. స్తోత్రం చెప్పి గట్టిగా. యోవేలు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. యోవేలు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. నా వైపు చూడండి. బలహీనుడు. హలో, ఇక్కడ ఎంతమంది బలవంతులు ఉన్నారు? అమ్మా, ఎంతమంది బలవంతులు ఉన్నారు? హలో, అందరు బలహీనులేనా? ఇప్పుడు చెప్పండి, బలహీనులు ఏమనుకోవాలట? నేను బలాఢ్యుడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బలహీనులు ఏమనాలి ఇప్పుడు? నేను బలవంతుడను. జ్ఞానము లేని వారు ఇప్పుడు ఏమనాలి? నేను జ్ఞానవంతుడను. శక్తి లేని వారు ఇప్పుడు ఏమనాలి? నేను శక్తివంతులను. ఆమేన్. ఈ బలము, ఈ జ్ఞానము, ఈ శక్తి నీలో నుంచి వచ్చింది కాదు, దేవుని అంటుకొన్న ద్వారా వచ్చినటువంటి, దేవునితో నడవడం ద్వారా వచ్చినటువంటి శక్తి. ఆమేన్. చెప్పండి ఇప్పుడు, నేను బలవంతుడను, నేను బలవంతుడాలిని. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, ఎట్లా బలవంతుడు? నువ్వు బలవంతుడాలి. మరి నీ కూర్చుంటే ఎవరికి రాదు. చెప్పు, చెప్పేదానికి ఏమైనా అర్థం ఉండాలి కదా. కూర్చోనికి రాదు, లేవనికి రాదు, మోకాళ్ళ నొప్పులు. మనం బలవంతుడిగా, బలవంతురాలిగా చెప్పు. అవునండి అక్క, వాక్యం ఏముంది? బలహీనులు చెప్పాలని మాట. ఎవరు చెప్పాలని మాట? బలహీనులు చెప్పాలని. ఏమని? నేను ఇప్పుడు బలవంతుడను. నిన్ను బలవంతుని చేసేదేంటి? దేవుని కృప. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుని కృపను బలవంతుని చేస్తుంది. ఆమేన్. వాక్యంలో ఉంది కదా, బాహ్య పురుషుడు కృషించిపోతున్నా కూడా అంతరంగ పురుషుడు దినదినము బలాఢ్యుడైపోవాలి. యేసు రక్తం చేయం. హల్లెలూయా. ఆమేన్. చెప్పండి. బాహ్య పురుషుడు, అందరూ చెప్పాలి. బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నా. అంటే అర్థం ఏంటి? బాహ్య పురుషుడు అంటే మనకు కనబడేది. దినదినం ఏమైతుంది? బలం పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పు. నిన్నున్న బలం ఉన్నదా ఇప్పుడు? లేదు. మొన్నున్న బలం ఉన్నదా? లేదు. ఈ
బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు? కృషించిపోతున్నాడు. అయితే అంతరంగ పురుషుడు, చెప్పండి, అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి పొందుతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బ్రహ్మాండమైన మాట చెప్తున్నాను. ఈ సిచ్యువేషన్ జరుగుతుంది కదా, పనికి మారిన వ్యక్తులను, త్రాగుబోతులను, తిరుగుబోతులను, దొంగల్ని, నిరుద్యోగులందరినీ కూడా యువత ఏం చేశాడు? ఇప్పుడు యోగులు చేశాడు. టోబు యొక్క ప్రాంతంలో యోగునిగా నిలబడ్డాడు. ఈ వార్త అంతా కూడా ఈ గిలాదులో ఉన్నటువంటి యువత యొక్క అన్నదమ్ములు విన్నారు. అమ్మమ్మమ్మ, ఆ గిలాదు మీదకట శత్రువు యుద్ధానికి వస్తూ ఉన్నాడు. శత్రువు యుద్ధానికి వస్తే వీళ్ళ దగ్గర బలము లేదు, వీళ్ళ దగ్గర శక్తి లేదు, పోరాటం చేయడానికి బలము లేదు. అయితే వాళ్ళ గుర్తుకొచ్చింది, అరే మనకు ఒక అన్నున్నాడు, ఆ అన్న బలాఢ్యుడు, పనికి మాలినటువంటి అల్లరి మూకను ఇదిగో సైన్యంగా మార్చి ఇదిగో టోబు ప్రాంతంలో ఉన్నాడు. అక్కడికి మనం వెళ్ళాలి. మన అన్నను మనం బతిమలాడుకుందాం. అన్నా రా అన్న, మాకు అధిపతిగా ఉండన్నా, మాకు జయం ఇవ్వన్నా అని మనం ఆయన కాలు పట్టుకుందాం రా, పదండి. హలో, ఎవరండి వీళ్ళు? చెప్పు, ఎవరిల్లు? నీ అక్రమ సంతానమురా, నీ జన్మ మంచిది కాదురా, నువ్వు మా దగ్గర ఉండొద్దురా అని నెట్టేశారు. అవునా కాదా? అంతేనా కాదా? పైకి మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మా ప్రాంతంలో ఉండడానికి వీల్లేదని నెట్టేశారు. దేవుడు చూడండి ఎలా చేస్తున్నాడు, నెట్టేసిన వాళ్ళే కాళ్ళ దగ్గరికి వస్తున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. యెషయా ప్రవచన గ్రంథము, యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయం చదువుతార మాట ఒకసారి చదవండి. బ్రహ్మాండమైన మాట ఉంటుంది, చదవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. ఎస్, వెరీ గుడ్, చదువు. నిన్ను తృణీకరించు వారందరూ స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పండి మాటలు. నిన్ను, లేకపోతే మనకు మనం చెప్పుకుందాం, నన్ను. అందరూ చెప్పాలి, చేతి పెట్టుకోండి. నన్ను తృణీకరించు వారందరూ. తృణీకరించే వాళ్ళంటే ఎవరు? చెప్పు, తోసేసే వాళ్ళే. నువ్వు ఎందుకురా పనికి రాని వాడిని, నీతో ఏం జరుగుతుందో తెలుపా, నువ్వు ఎందుకు రూపాయి కూడా దొరకవు నువ్వు అని తృణీకరించిన వారందరట. చెప్పు, నన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నా పాదముల మీద పడెదరు. సోదరు చెప్పు గట్టిగా. ఎవడెవడైతే నేను తృణీకరిస్తున్నాడో నా తండ్రి వాళ్ళందరినీ పాదాల దగ్గరికి వచ్చేట్టుగా దేవుడు చేస్తాడు. నీ పాదాలు పట్టుకుంటూ, అన్నా నువ్వే మా దిక్కు, అక్క నువ్వే మా దిక్కు, రా మా ఇంటికి రా, మాతో ఉండు, మాకు అధిపతిగా ఉండు, మాకు నాయకునిగా ఉండి మమ్మల్ని నడిపించు. ఆమేన్. అలా చేయడానికి నా దేవుడు సమర్థుడు. యొక్క జీవితంలో జరిగింది అదే. తృణీకరించారు, బయటికి నెట్టేసరే, నీది మంచి జన్మ కాదురా అని బయటికి నెట్టేసిన వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నట, ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా చదవండి అమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చదవాలి. 7వ వచనం. మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను త్రోసివేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా. నా వైపు చూడండి, ఇది మంచి ఛాన్స్ కదా. హలో, ఇప్పుడు మన దిట్టులోడు మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాము? చెప్పాలి. ఉన్నాయి లేని అన్ని తౌతమిగా. అవునా కదా? చెప్పాలి. అప్పుడు గుర్తురాయారా నేను? అప్పుడేం చేశారు? స్తోత్రం. ఆ మాట అన్నప్పుడు ఏమైంది? నా చెప్పు, అంటమానమా? చెప్పండి బిడ్డ.
ఇప్పుడు గుర్తుకొచ్చినా నేను ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? అప్పుడు నెట్టేసినప్పుడు ఏమైంది? నేను ఒక మాట చెప్తానండి, యోప్తా పగ తీర్చుకోలేదట. ఆమె ఎంత మంచి మనసు అని చెప్తుంది. అంతగా ఇంట్లో నుంచి నెట్టేశారు, గ్రామంలో నుంచి నెట్టేశారు, కాని మాటలు ఆడారు. అయినా వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు మా దగ్గరికి రావాలి, మాకు అధిపతిగా ఉండాలంటే ఆయన ఎన్నడూ కూడా వారి మీద పగ తీర్చుకోలేదట. అవసరమైతే కొట్టేవాడు. ఉన్నదిగా అల్లరి జనం ఉన్నదా లేదా? చెట్టు కట్టేసి కొట్టను అంటే కొట్టరాదు, కొట్టరా? పగ తీర్చుకోలేదు చెప్తా. ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? చదవండి. నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులందరి మీద నీవు అధికారిగా ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 11 వచ్చింది. కాబట్టి గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతన్ని నియమించుకున్నారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి మాట, మనుషుల చేత యోప్తా తిరస్కరించబడ్డాడు. రెండవది, యోప్తాను దేవుడే రేపాడు. స్తోత్రం చెప్పేట్టుగా. హల్లెలూయా. ఎలా రేపాడు? అల్లరి మూక మధ్యలో ఒక నాయకుడిని దేవుడు లేపాడు. ఆమె ఎవడైతే తిరస్కరించాడో, ఎవడైతే నెట్టివేశాడో వాళ్ళకే నాయకునిగా అధిపతిగా దేవుడు నియమించి ఉన్నాడు. అది చరిత్ర. ఆమె దేవుడు కార్యాలు చేస్తే అలాగుంటాయి. చెప్పు, ఒకవేళ యోప్తా అక్కడే ఉంటే అధిపతి అయ్యేవాడు కాదు. యోప్తా బయటికి వెళ్ళాడు కాబట్టి, యోప్తా హృదయం దేవుడిని అంటుకుంది కాబట్టి, యోప్తా అల్లరి మూక మధ్యలో ఒక నాయకుడిగా నిలబడ్డాడు కాబట్టి, అనేకులను యోధులుగా నిలబెట్టాడు కాబట్టి, ఇదిగో ఆ గొప్ప విజయం దేవుడు యోప్తా మీదకి ఇచ్చాడు. మూడో మాట చెప్పి ముగిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 11వ అధ్యాయము 29వ వచనం. 11వ అధ్యాయము 29వ వచనం. యెహోవా ఆత్మ యోప్తా మీదికి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతుల్లో వాళ్ళు లేపి స్తోత్రం చెప్పండి. జయము కలగాలంటే దేవుని ఆత్మ మన మీదికి దిగి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోప్తా బలాఢ్యుడే కానీ ఆ బలం సరిపోదు. దేవునికి యోప్తాకు దైవ బలము కావాలి. ఆమె అమోనీయులు మహా బలాఢ్యులు. వారితో యుద్ధము చేయడము మామూలు విషయం కాదు. వీళ్ళ సైన్యము చిన్నది, బలము చిన్నది. అయితే ఇదిగో యోప్తా మీదికట దేవుని ఆత్మ దిగి వచ్చిందట. ఎప్పుడైతే దేవుని ఆత్మ యోప్తా మీదికి దిగి వచ్చిందో, యోప్తా ముందు ఎవరు నిలబడలేకపోయాడు. ఆమె అమోనీయులు పారిపోయారు. ఘనమైన విజయం దేవుడు యోప్తాకి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా వైపు చూడు. మన పోరాటం ఎవరితోని? ఇంటి పక్కతోనా? చెప్పు, ఎవరితో నీ పోరాటము? నల్ల కాడునా నీ పోరాటము? బిందెల కాడునా? అండల కాడునా? స్తోత్రం. ఏడని పోరాటం ఏడా? చీరల కాడునా? మన పోరాటాలు అవే మన పోరాటాలు. అవి జయించలేకపోతాం మనం. ఇటు పక్కతో పోరాటం ఖచ్చితంగా అదే పోరాటం. హలో, నీ మీద ఆత్మ ఉంటే ఆ పోరాటం మానవుడితో వస్తలేదురా. ఆ పోరాటం అపవాది వారి లోపల చొర్రి వాడు చేస్తున్నాడు. వాడిని జయించాలంటే వాడితో పోరాటం నువ్వు చేయొద్దు. మోకరిస్తే వాడు ఓడిపోతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా.
and blame. Something more than that. దానికంటే మించింది ఒకటి ఉన్నది. దానికి అధిపతులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అంధకార సంబంధమైన లోకనాథులు ఉన్నారు. వాళ్ళందరితో మన పోరాటం. సోదరం చెప్పు. బిగ్ బాస్ ఎంతమంది చూస్తారు? బిగ్ బాస్ చూసారా? తెలుసా? టీవీలో వస్తుంది బిగ్ బాస్. పొద్దున్న నుంచి రాత్రి లాగా ఏదేం చేశాడంతా. నా వైపు చూడండి, ఒక సీక్రెట్ చెప్తాను వినండి. ఆ బిగ్ బాస్లో కన్ను ఉంటుంది, కన్ను సీక్రెట్ అయి, అది అపవాది యొక్క నేత్రం. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, ఇప్పుడు జరుగుతుంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఆ సింబల్ ఏదైతే కన్ను సింబల్ ఉందో అది అపవాదికి సూచన. ఫోన్లు, ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి? నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుందని నీకు తెలుసా? హలో, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేస్తున్న ప్రతి చాటింగ్, నువ్వు పంపిస్తున్న ప్రతి ఫోటోలు గూగుల్లో రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వాడుతుంది కదా. ఇన్స్టాగ్రామ్ ఏ జంగల్లో ఉన్నా వాళ్ళ లొకేషన్ చెప్తుంది. నువ్వు ఎక్కడున్నా, ఏ గుట్టలో ఉన్నావా, ఏ అడవిలో ఉన్నావా చెప్పేస్తుంది. ఏమీ దాపరికం లేదు. ప్రపంచం నేను చూస్తుంది. స్వతంత్రం పెట్టండి. అందుకే ఫోన్ల మీద ఫోన్లు కూడా బంద్ చేసి డబ్బు ఫోన్ వాడుకుంటే నిమ్మం ఏ శ్రద్ధ. అపవాది వాడు అన్ని పరీక్షిస్తున్నాడు. మనం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా అన్ని పరీక్షిస్తున్నాడు. అయితే బ్రహ్మాండమైన మాట ఏంటంటే, వాని కన్ను కంటే మించిన ఒక కన్ను పైన ఉంది. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి. చెప్పండి గట్టిగా. తన పిల్లలను ఆయన కాపాడుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్. యేసు రక్తము ద్వారా మనం ముద్రించబడదుము గాక. ఆమేన్. ఏ శత్రువు, ఏ అపవాది ముట్టకుండా నా ప్రభువు మన చుట్టూ, మన పిల్లల చుట్టూ కంచె వేసి కాపాడును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ వచ్చినప్పుడు యొప్తా ఏం చేశాడండి? జయం పొందాడు. మన మీద కూడా దేవుని ఆత్మ ఉండాలి. మానవునికి అతీతమైనటువంటి శక్తులను చూచేటువంటి కన్నులు దేవుడు మనకి ఇచ్చునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. మానవ అతీతమైనటువంటి వ్యక్తులను చూచే నేత్రం. ఆమె ఒకడు నీ దగ్గరికి వచ్చినట్టు వారి మీద ఏ దురాత్మ ఉన్నదో చెప్పగలిగే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అట్టి అభిషేకములోనికి, అట్టి నడిపింపులోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అది జరగలేదు ఇంతకు ముందు? జరిగింది. ఆమేన్. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆమేన్. నమ్మిన వారి జీవితంలో దేవుడు కార్యము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎవరితో పోరాడుతున్నాం? చెప్పండి. ఎవరితో పోరాడుతున్నాం? మనుషులతో కాదు, అంధకార సంబంధంలో నాదులతో. వాళ్ళతో మనం పోరాటం చేయాలంటే దేవుని ఆత్మ చేతులు నింపబడాలి, దేవుని అభిషేకం చేతులు నింపబడాలి. ప్రతి దినము నూతనమైన అభిషేకం, నూతనమైన ఆత్మ చేతులు నింపబడితే యొప్తావలే జయ పతాకాన్ని మనం ఎగరేస్తాం. ఆమేన్. ఎవడు కూడా మా ఎదుట నిలబడకుండా దేవుడు చేయునుగాక. ఏ శక్తి నిలబడకుండా దేవుడు చేయునుగాక. ప్రతి వ్యాధి నిర్మూలపరచబడునుగాక. ప్రతి బలహీనత నిర్మూలపరచబడునుగాక. రోగంగా మారి వెంటాడుతున్న దురాత్మ యేసు నామములో కాలిపోవునుగాక. హల్లెలూయా. అది రోగంగా మారి వెంటాడుతుంది మనల్ని. ఆమేన్. ఎన్ని గోళీలు మింగినా తక్కువ కాదు. రిపోర్ట్లో నార్మల్ వస్తున్నాయి. గమనించాలి. అది అపవాది, వాడు దయ్యము. వానికి ఈ మెడిసిన్ పనిచేయదుగా.
ఇంగ్లీష్ మెడిసిన్ పనిచేయదు, హెవెన్లీ మెడిసిన్ పనిచేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ మోకరిస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. నీ చుట్టూ ఆవరించిన దురాత్మ, మూలకు తాగిన దురాత్మ నీ పశువుల మీద, నీ కుటుంబం మీద, నీ పొలము మీద, నీ పిల్లల మీద ఆవరించిన ప్రతి చీకటి యేసు నామములో కాలి పోవునుగా. హల్లెలూయా. హల్లెలూయా. యొక్తావలే ప్రభు కొరకు జయ కిరీటాలు ధరించి జయము పొందుదుముగా. స్తోత్రం చెప్పండి కానీ. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న మోకరించండి. ప్రార్థన చేస్తున్న మోకరించండి. రెండు చేతులు ఆకాశం అయిపోయింది. రెండు చేతులు